రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు ఈ రోజు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు వచ్చారు అని అంటేనే ఖచ్చితంగా ఒక సోషల్ యాక్టివిటీకి సంబంధించిన ఇష్యూ ఉంటుంది. దాని మీద ఎలా పోరాటం చేయాలి, హక్కుల్ని ఎలా సాధించుకోవాలి, దీనికోసం మనం తెలుసుకుందాము. సో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ మంచి ఎండ గొడుగుతో వెళ్తూ ఉంటే చిన్న చంటి బిడ్డను ఎత్తుకుని, అది అందరూ చూసే ఉంటారు, వైరల్ అవుతూ ఉంది. వెనక నుంచి ఆమె డ్రెస్ ని పైకి ఎత్తేసి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి. సో కొంతమంది వాడు పిచ్చోడు, లేదంటే బుర్ర సరిగా పనిచేయలేదు, ఇలా ఏవేవో చెప్తూ ఉన్నారు. అంత కరెక్ట్ గా ఎలా తెలుస్తుంది డ్రెస్ ని అక్కడే ఇది చెయ్యాలి అని? సో దీన్ని అంత సింపుల్ గా తీసేయడానికి లేదు. మహిళలకు కంపల్సరీగా భద్రత కావాలి. దీని గురించి అయితే మాట్లాడదాం. నమస్తే. నమస్తే నాన్న. మీరు మహిళలు, అలాగే ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కుట్టు మిషన్స్ అని కానీ, అసలు నిన్న టీచర్స్ డే సెలబ్రేట్ చేశారు. అసలు అంటే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునే విధానం కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఇంత చేస్తున్న మీరు మహిళల భద్రత కోసం ఏం చెప్తారు? అసలు కరువైందని నాకు అనిపిస్తుంది. మనం రీసెంట్ ఇన్సిడెంట్ అంటే మనం ప్రతిరోజు చెప్పుకుంటాం, మహిళలకి రక్షణ అంటే రక్షణ ఉంటే ఇదొక స్వేచ్ఛ కాదు. అసలు బయటికి వెళ్ళి సమాజంలో మాట్లాడుతూ సమాజంలో తిరిగినప్పుడే ఒక భద్రత అనేది వస్తుంది. ఇవాళ ఆ అమ్మాయి ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మధ్యరాత్రి 12 కాదు, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 2 ఫస్ట్ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము ఒక మహిళ పోతుంటే, చిన్న పాపని తీసుకొని పోతుంటే ఈ వచ్చేవాడో అలా డ్రెస్ విషయంలో అట్లా చేయడం అనేది కరెక్టా? అంటే నాకు అనిపించింది ఏంటంటే, అంటే వాడు మద్యం మత్తులో ఉన్నాడేమో, గంజాయి మత్తులో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏ మత్తులో ఉన్నా అక్కడ నేను అనేది ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలు అనేది కూడా మనం కట్టడి చేయాలి. ఎందుకంటే మామూలుగా ఉన్నోడైతే అంత పెద్దగా అది చెయ్యడు, దేవ్ చేయలేడు. కొంచెం వాడు ఒంటి మీద స్పృహ లేకపోవడం. నేను అనేది ఏంటంటే, గతంలో షీ టీమ్స్ బాగా పనిచేసి, ఆ షీ టీమ్స్ అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలి. భద్రత విషయంలో ఆ షీ టీమ్స్ కూడా నామికే వస్తాయి కాదు, కంట్రోల్ రూమ్ కి అటాచ్ ఉండాలి. ఇమ్మీడియట్లీ ఒక మహిళకి ఏదైనా జరిగిందంటే ఒక భద్రత, ఒక టోల్ ఫ్రీ నెంబర్, మన 181 ఏదో ఉంది సమ్, కానీ అది పెద్దగా అంత 100 నెంబర్ కున్న క్రేజీ 100 నెంబర్ కున్నంత రెస్పాన్స్ దీనికి ఉండదు. సో అలా మహిళకు ఒక భద్రత అనేది చాలా ముఖ్యము. అందుకే మనం చెప్పేది ఏంటంటే, మహిళా భద్రతకు మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించి మనకు అప్పుడు బిల్లు పెట్టినప్పుడు కూడా మనకి ఆర్థిక శాఖ మంత్రిని కూడా మనం అందుకే కోరుతున్నాం, మహిళా భద్రత విషయంలో ఫండింగ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకు అనంటే, ఇప్పుడు సీసీ కెమెరాలు 80% పని చేయట్లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎలక్ట్రికల్ అనుకోండి, పని చేయకపోయినా దానికి ఒక ఉద్యోగస్తుడు ఉండాలి. ఈ సీసీ కెమెరాలకి ఒక వ్యక్తి ఉంటే అవి మంచి చెడు చూసుకోవడానికి ఉంటాయి. అంటే వాళ్ళకి శాలరీ లేకపోవడము, ఇవన్నీ మనకి ఫండింగ్ ఉండాలి కదా. మహిళా భద్రత కోసం ఫండింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉచితాల కోసం, మనం ఉచిత పథకాల కోసం కాదు. ఫస్ట్ ఒక మహిళ, నేను ఎవరిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఏ పార్టీని కానీ ఏ గవర్నమెంట్ కానీ, ఒక మహిళా భద్రత అనేది అన్ని పార్టీలకి రిలేటెడ్ ఉండాలి. అంతేగాని పార్టీల కోసము మహిళని కాదు, ఒక మహిళని ఓటు బ్యాంక్ చూడకూడదు. ఏ పార్టీ అయినా కూడా మహిళకు ఫస్ట్ భద్రత కల్పించండి. భద్రతనే లేకపోతే బతికే లేకపోతే ఈ పథకాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, సమాజంలో ఉన్న బతకడం ఎందుకు అనిపిస్తుంది. అందుకని ఆ సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్యం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సరే, గతం వదిలేద్దాం, అదొకటి. సో ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్లు అని చాలా ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక మహిళకు అక్కడ కూడా భద్రత లేదు. ఏమవుతుందంటే, సిఐ మేడం లేదు, ఎస్ఐ మేడం లేదు, బయటికి వెళ్ళిందంటే. నేను అనేది ఏంటంటే, వాళ్ళకి ఎన్ని బయట పనులున్నా కేవలం మహిళా భద్రత కోసమే ఉండాలి. మహిళా భద్రత కోసం ఉండి ఒక భరోసాను కల్పించాలి పోలీస్ డిపార్ట్మెంట్. అమ్ముల్ రిక్వెస్ట్. ఎందుకంటే కొన్ని మీకు తెలిసినా తెలియకపోయినా పోలీసుకి వెళ్తే న్యాయం జరగట్లేదు అనేది రావద్దు టాక్. ఎందుకంటే పబ్లిక్ కోసమే పోలీసులు పనిచేస్తున్నారు. పబ్లిక్ ట్యాక్సీ కడితేనే ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయి. ఎవరి ఇళ్లకి వెళ్ళి ఎవరు ఇవ్వరండి. ఇవాళ మనం అందరం ట్యాక్సీలు కడుతున్నాం కాబట్టి ఉద్యోగస్తులకి ఇవాళ మనము పేమెంట్స్ ఇస్తున్నాం. కాబట్టి పబ్లిక్ జవాబుదారి పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, భద్రతనే లేనప్పుడు పథకాలు ఎందుకండి మనకి అనేది నా ఆలోచన. మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా నా ఆలోచన. ఎందుకంటే నేను మహిళల్లో తిరుగుతున్నా కాబట్టి వాళ్ళు రోజు ఒక సమస్య చెప్పినప్పుడు నాకు బాధ ఇస్తుంది. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. నేను ఇది ఇంకా వేరే రకంగానో లేకపోతాను కాదు,
మహిళకు భద్రత తర్వాత పథకాలు అవసరం. అవును. మనిషి శారీరకంగా మానసికంగా కుంగిపోయిన తర్వాత తిండి మీద కూడా ఉండదు. నేను అనేది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ కు ఎంత బాధ్యత ఉంటుందో సమాజంలో ప్రజలు కూడా అంత బాధ్యత ఉండాలి. అంటే కొన్ని సందర్భాలలో చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లు మాట్లాడుకుంటూ అభద్రతగా పోతారు. తర్వాత ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ పోయినప్పుడు గతంలో ఇవన్నీ చైన్ దొంగతనాలు అయ్యి, ఇప్పుడు చైన్లు కాదు అసలు మనిషి మీదనే అటాక్ చేస్తున్నారు. మరి ఇట్లాంటప్పుడు మనకి పోలీసు డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా పని చేస్తే ఏమవుతుంది అంటే మనకు అమ్మ పోలీసు వాళ్ళు ఉన్నారు అని ఒక భరోసా కలుగుతుంది మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి విషయాలలో ఎవడైనా ఈ ఎదవ పనులు చేసినప్పుడు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావచ్చు. సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. ఏమవుతుందంటే వాడు మన లీడర్ కొడుకు, వీడు మన కింద మొన్న పని చేసిండు, వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇట్లా అనేది అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నా. ఇలాంటి అమ్మాయిల మీద అగత్యాలు చేసినప్పుడు అసలు ఇన్వాల్వ్ కావద్దు ఎవరు. అప్పుడు వాడుకుంటది ఇంకా తడాక. కానీ వాడికి ఏమవుతుందంటే మా నాన్న లీడరు, మా నాన్న ఆయన దగ్గర పనిచేస్తాడు, మా నాయన ఈయన దగ్గర పనిచేస్తాడు, మా అమ్మ ఈడ తెలుసా, మా అక్క ఎవరో తెలుసా, మా పిన్ని ఎవరో తెలుసా అని చెప్పుకుంటే చట్టానికి ఎవరు చుట్టం కాదు అనేది ప్రజలలో అవగాహన రావాలి. నమ్మకం అనేది రావాలి. నమ్మకం లేకుండా అది కలుగ చేసుకోకపోతే డెఫినెట్ గా వాడికి ఒంట్లో వణుకొస్తుంది. ఎందుకంటే వాడు ఈ చట్టం ఉంది, ఈ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఫోక్సో చట్టం అంటాం. అసలు ఫోక్సో చట్టం గురించి ఎవరికైనా తెలుసా అండి? నిజంగా తెలియదు. అవును, ఇప్పటి వరకు ఇంకా డౌట్ అసలు దాంట్లో రకరకాలుగా ఉన్నాయి. మీరు మొన్న నన్ను అడిగినప్పుడు కూడా మీరు ఎందుకు ఈ విషయంలో బండి భద్రత విషయంలో అంటే ఫోక్సో చట్టం అనేది చాలా సెన్సిటివ్ అంశం. అది అందులో మహిళా విషయంలో చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి సున్నితంగా పరిష్కరించాలి. అందుకే నేను 2-3 రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అసలు తల్లిదండ్రులకు గాని ప్రజలకు గాని ఎవరికన్నా అవగాహన ఉందా? లేదు. ఇదంతా ఎవరి బాధ్యత? గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా భద్రతకు స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అవును, ఇస్తే ఏమవుతుందంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు. మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కొన్ని 100,000 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి పనప్ప చెప్పేసి ఒక అవగాహన సదస్సు, ఏ నెంబర్ డయల్ చేస్తే ఏముంటది, ఒక మహిళా భద్రత విషయంలో ఒక చైల్డ్ అబ్యూజ్ ఉంటుంది, అట్లాంటికి కొన్ని నెంబర్స్ ఇస్తే దాన్ని మనము ఫాలోఅప్ అయిపోయి కంట్రోల్ రూమ్ కి అటాచ్ ఉండాలి. మహిళా భద్రత విషయంలో చాలా నిఘా ఉండాలి. ఎందుకంటే ఇవాళ నేను 23 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాలలో రూరల్ వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ సమస్యలు నా దగ్గర ఇన్ని ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి. కానీ మొన్న నేను ఒక ఐత్నగర్ పిఎస్కి వెళ్ళానండి, ఒక అమ్మాయి విషయంలో అసలు నో రెస్పాన్స్. అంటే అక్కడ ఈ మేడం లేదు, ఆ సార్ లేదు, రేపు రండి ఎల్లుండి రండి అంటే మనం ఒకవేళ వెళ్ళినాం అనుకోండి, ఏందండి మీరు వచ్చింది ఏంటి, అయితే ఏంటి, పార్టీ అయితే ఏంటి అంటారు. మనం అట్లా ఆ రకంగా బ్లేమ్ చేస్తారు తప్ప మీరు వచ్చిన సమస్య ఏంది అన్నారు. నేను అనేది ఏంటంటే సామాన్యునికి ఉన్న చట్టం గొప్పని కూడా ఉండాలి. గొప్పోడికి ఒక చట్టం అయిపోతుంది, సామాన్యునికి ఒకటి. ప్రజలలో అలాంటిది వచ్చింది అనుకోండి మైండ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే పోలీస్ స్టేషన్లు పబ్లిక్ జవాబుదారండి. ఇవాళ వాళ్ళకు వచ్చిన సమస్యని మాకు పుట్టినీళ్ళు లాంటిది పోలీస్ స్టేషన్, అక్కడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అందరు అట్లా లేరు, కొన్ని స్టేషన్లలో కొంతమంది అట్లా చేస్తుంటారు. బట్ నేను అనేది ఏంటంటే పుట్ట దుఃఖంతో బాధతోనే పోలీస్ స్టేషన్ కి వస్తారండి. లేకపోతే షోకు ఎవరైనా ఏదైనా ఇష్టంతో పోతాడా పోలీస్ స్టేషన్ కి? పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, అన్ని చంపుకొని పోవాలి. ఎందుకంటే మనం తప్పు మనం చేయకపోయినా కూడా ఇది పోలీస్ స్టేషన్ కి ఎక్కింది అనేది ఎంత ధైర్యం ఉంటది. అంత ధైర్యంతో పోలీస్ స్టేషన్ కి పోయినప్పుడు మనకు అక్కడ న్యాయం జరగకపోతే మహిళ బతకాలన్న ఆలోచన ఎట్లా వస్తుందని నేను అడుగుతున్నా. అలా కాబట్టి మహిళా భద్రత విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఏ ప్రభుత్వాలను ఉండనియండి, అసలు పార్టీలతో సంబంధం లేకుండా మహిళా భద్రత విషయంలో చట్టపరంగా కరెక్ట్ గా చేసుకోవాలి. మిగతా విషయాలు ఏం చేస్తారు అనేది మాకు అనవసరం. ఒక మహిళలకి ఇవాళ ఉన్నామే కాదు లేదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా భద్రత లేకుండా పోయింది. జాబులు చేయకపోతే తప్పదు, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. ఇంట్లో భద్రత లేదు, ఇంట్లో భద్రత లేదు, బయట భద్రత లేదు. అసలు అమ్మ కడుపుల నుంచి వచ్చినప్పుడే భద్రత లేకుండా అయిపోయింది. ఆ 9 నెలలు అప్పటి వరకు అమ్మ పొత్తుల్లో ఉన్నంత సేపే తనకు ఒక భద్రత. తర్వాత బయటికి భూమి మీదకి వచ్చిందా అంటే 9 నెలల పిల్లని మీరు చూసిండు కదా. మరి అవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ బాధేస్తుంది. ప్రతిదీ రాజకీయ కోణం చూడొద్దండి. ఎవరమైనా ప్రతిదీ రాజకీయ కోణం కాకుండా సీరియస్ గా ఉండాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఉంటేనే ఏదైనా ఈ ముందుకెళ్ళగలుగుతుంది తప్ప ఇవాళ సామాజిక అంశాలలో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఏంటంటే
మనం అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చి పెడితేనే ప్రజలకు కొంచెము అవగాహన అనేది ఉంటది. పెరుగుతుంది. ఈ సోషల్ మీడియా అడ్డమైన దాంట్లో వాడుకుంటది తప్ప ప్రజలకు అవసరం ఉన్నది వాడదు. మేడం ఇక్కడ మీరు తప్పుగా అనుకోకండి, మనం మంచిగా ఏదైనా పెట్టినా కూడా వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంతమంది పబ్లిక్ ఈ పనికి మాలని చూస్తున్నారు తప్ప మీరు మంచి పర్ఫెక్ట్ నేను అనేది అదే, వీడియో ఎవరు నేను చూడాలి అనే అంటున్నా. ఇప్పుడు వాళ్ళల్లో అవగాహన రావాలి. మనం ఇంత చేసిన వీడియోని ఒక 500,000 కూడా రీచ్ కాదు. అదే మీరు ఏదన్నా ఒక మాట బ్యాడ్ వర్డ్ అనండి, ఏదన్నా ఒక బ్యాడ్ కంటెంట్ పెట్టండి, లక్షలలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే బాధ అనిపిస్తున్న విషయం మాకు కూడా అనిపిస్తుంది, అవేర్నెస్ తేవాలని. మంచి వీడియో చేస్తే అయితే నేను అందుకే ఏం చెప్పినమ్మా, సమాజంలో గవర్నమెంట్ కి ఎంత బాధ్యత ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంత బాధ్యత ఉందో, ప్రజలు కూడా బాధ్యత ఉండాలి. ఆ ప్రతిక్షణము గవర్నమెంట్ వచ్చి రక్షిస్తుంది, ఎందుకు రక్షిస్తుందండి? ప్రతిక్షణం పోలీసులు నీగా ఎందుకుంటారండి? ఒక భరోసా వాళ్ళు. అంతే. మన ఇంటి నుంచి బాధ్యత స్టార్ట్ అవ్వాలి, మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి, మనమే రక్షించుకోవాలి. ప్రతి మూలని మనం సరిపోదు కదా, సరిపోదు. కొన్ని సార్లు సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవచ్చు. మనం వాళ్ళ మీద మనం సామాజిక మాధ్యమాల ద్వారా మనం డిపెండ్ కావద్దు. నేను అనేది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు మన భద్రతని మనం చెప్పాం కదా, తల్లిదండ్రులు పిల్లల్ని భద్రతంగా పెంచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ సెకండరీ. వాళ్ళు ఏం చేస్తారు, అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఏదో ధర్నాలు చేస్తారు, 4 ముచ్చట్లు మాట్లాడతారు, ఒక డిస్కషన్ పెడతారు, ఓ వారం 10 రోజులు మాట్లాడి వెళ్ళిపోయేటోళ్ళే. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఎవరికి ఏమి ఇవ్వరండి. కాకపోతే ఏంటంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు కాబట్టి మాట్లాడతారు, అంతకించి మేము ఏం చేయలేము. అవును, ఏదో మీరైనా అవేర్నెస్ తేవాలి అనేది మనం చెప్తాం అంతే తప్ప ఇప్పుడు మనకి ఎవరికి పనిలేక కాదండి, అందరికి పనులే ఉన్నాయి. ఇంత దూరం రావాలి, వచ్చి మాట్లాడాలి అంటే అందరికి ధైర్యం కూడా ఉండదు. మనకున్న విజ్ఞతతోని సమాజంలో మనం మార్పు రావాలి అంటే సోషల్ మీడియాలో మహిళల భద్రత విషయంలో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ని క్రియేట్ చేసి అది అనుక్షణం అన్నమాట, ఒక యాడ్ లాగా. ఇప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు ఒంట్లో వణుకొస్తుంది ఒకడికి. ఒకవేళ వాడిని మనం జైలుకి పంపించినప్పుడు వాడు ఒక 3 సంవత్సరాల వరకు వాని ఐడి కార్డు కానీ, వానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, వానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం బ్లాక్ చేసి పడేయాలి. అట్లుంటే వాడికి ఒంట్లో వణుకొస్తుంది. ఈడంగా తప్పు చేస్తాడు, రేపు వాళ్ళ అయ్యొచ్చి ఫోన్ చేపిస్తాడు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎందుకు ఉంటదండి? అసలు ఏమైనా మానవ సంబంధాలు ఉన్నాయా? అక్కని తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఏంది, బాబాయ్ బిడ్డని రేప్ చేయడం ఏంది, ఇవాళ అసలు ఒక ట్యూషన్ టీచరు 14 ఏళ్ల పిల్లగాని లవ్ చేయడం ఏంది, 36 ఏళ్ల సంబంధం లేదు. ఇది కాలజ్ఞానంలో అసలు బ్రహ్మంగారు రాసినట్టే జరుగుతున్నాయి అన్ని. రాయలేని కూడా ఇంకా అడ్వాన్స్ చెప్తున్నాను కదా, 9 ఏళ్ల పిల్ల మీద అది చేయడం ఏంది, 11 ఏళ్ల బాలికలు రేపు చేయడం ఏంది, 11 ఏళ్ల పిల్లని కడుపు చేయడం ఏంది, ఏందని దరిద్రాలని ఇంత జరుగుతున్నా కూడా సమాజంలో మనకు పట్టట్లేదా అండి? నేను అనేది ఏంటంటే వీళ్ళను సెలబ్రిటీలను చేస్తామంటాం కూడా, ఈ కొన్ని షోస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ షోస్ లో వచ్చే వాళ్ళని మీరు సెలబ్రిటీని చేసి పెంచి పోషిస్తున్నారు. సెలబ్రిటీని పెంచి పోషించేది ఎందుకు ఆలోచిస్తలేరు? ఒక మంచి ప్రోగ్రామ్స్ పెట్టేసి పిల్లలకు అవేర్నెస్ పెట్టండి, దాన్ని ఎవరు చూడడు. ఎగిరేది సగం గుడ్డ ముక్కలతో ఎగిరేది, డాన్సులు చేసేది అవి చూపిస్తే మాత్రం టీవీలకు అత్తుకపోయి కూర్చుంటారు. మరి ఎవరు తప్పు చేస్తారు? మనమే కదండి. మరి ఇప్పుడు ఎవరినంటే ఏం లాభం? మనలో మనకు ఉండాలి, మనం చూడొద్దు, మనం వద్దు అనుకుంటే ఏముంది? పొద్దున్న లేస్తే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయినాం మనం. ఒక మంచి కంటెంట్ వస్తుందా అండి? 100 ఛానల్స్ వచ్చాయి, ఒకరు మంచి చెప్పినా ఒకరు అది. చాలా మంది ఏమైంది, కొంతమంది మంచిగా చేసే వాళ్ళు కూడా అబ్బో ఎదుటోళ్ళకి రీచ్ ఫాలోవర్స్ వస్తున్నారు, మాకు రావట్లే ఫీలింగ్ వస్తుంది. కానీ సమాజంలో నిజంగా కదా, ఆ ఛానల్ కి ఇంత రేటింగ్ వచ్చింది మాకు రావట్లేదు అని అంటే ఏదో ఒకటి చేయడం. ఆ కంటెంట్ లోపల ఒకటి ఉంటది, కంటెంట్ ఒకటి ఉంటది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే సమాజం మంచి చేసే వాళ్ళు కూడా ఇక డైవర్ట్ అయిపోతున్నారు. కాబట్టి మంచి అనేది మంచికే ఉంటది ఎప్పుడైనా. కాబట్టి మేము అనేది అంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో షీ టీమ్స్ ని ఎక్కువగా పెట్టేసి ఇంకా భద్రత అనేది మహిళల విషయంలో పెంచాలి. టోల్ ఫ్రీ నెంబర్ ని పెట్టాలి. ప్లస్ ఈ మాదక ద్రవ్యాలు అనేది కట్టడి చేయాలి. జుమారత్ బజార్ పోతే మీరు వెళ్ళి చూడండి, 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లలు తాగి రోడ్ల మీద పడుతున్నారు. వాడు మత్తులో ఉంటాడు, వాడు అసలు గంజాయికి అలవాటు పడిపోయి ఆ ఏరియాలకు పోతే మీరు మొన్న అన్నారు భయము. నేను కొన్ని స్లమ్ ఏరియాలలో చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు మాకు ఆ ఏరియా జుమరత్ బజార్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు వెళ్ళాలంటే భయమేది. గుడంబ తాగట్టాడు వాడు. ఇప్పుడు కూడా అట్లానే తయారైంది. ఇంత సిచ్యువేషన్ మారుతున్నా కూడా ఇంకా కూడా కొంతమంది అలా తయారయ్యారు. వాళ్ళ వల్ల వాడు ఎవడు ఏందనేది చూడండి. ఆ మత్తులో ఉంటే వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? మత్తు దిగిన తర్వాత కానీ వాడు చేసిన తప్పు తెలుసుకుంటాడు, కానీ జరిగేదంతా జరిగిపోతుంది కదా. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా సజ్జనారు లాంటి వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి.
డిపార్ట్మెంట్ కూడా 100% ఉన్నారు, 90-95%. ఒక 5% లోపం అనేది ఇవాళ సమాజంలో చాలా మందికి దీని వల్లనే అభద్రత అనిపిస్తుంది. దాని వల్ల ఏంటంటే మెయిన్ ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్లకి, ఏ గవర్నమెంట్ అయినా మహిళలకి భద్రత కల్పించండి అన్న. ఎందుకు అని అంటే మీరు చూస్తున్నారు అసలు 498 కేసులు కానీ, ఈ డైవర్స్ కేసెస్ కానివ్వండి, ఆ అమ్మాయిల మీద అత్యాచారాల కేసులు కానీ పెండింగ్ పడిపోయినాయి కోర్టులలో. అసలు లోక్ అదాలత్లో ఒకసారి పెట్టేసి ఇవన్నీ కేసులన్నీ ఒకేసారి ముగించేస్తే బాగుంటది అనేది ఒక ఆలోచన. అసలు జీవితాలు ఎక్కడ పోతున్నాయి, ఒక బంధాలు లేవు అని అన్ని ఆర్థిక బంధాలు అయినాయి. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఒక స్వచ్ఛంద సంస్థలు, అట్లీస్ట్ 10 సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థలను తీసుకొని ఈ ఒక జిల్లా ఒకరికి అప్పచెప్పేసి ఒక కార్యక్రమం అప్పచెప్పేస్తే అది కూడా నిధులు కావాలి. మరి మహిళా భద్రతకి నిధులు నేను అదే అంటున్నా, ఏది ఉన్నా బడ్జెట్. నేను అనేది ఏంటంటే పథకాలకు పెట్టే బదులు భద్రత విషయంలో పెడితే బెటర్ కదా అనేది నా ఆలోచన. ఎందుకంటే అందరం పని చేసుకుంటున్నాం, అందరం తింటాం, అందరం తిరుగుతాం. కానీ ఎంత తిరిగి ఎంత ఉన్నా కూడా భద్రత లేకపోతే ఏంటండి చెప్పండి. నీకు 10 లక్షల జీతం నెలకు వచ్చినా కూడా నీకు ఇంటి నుంచి ఇక్కడ నుంచి ఇంటికి ఎవరు భద్రత లేకపోతే నీ 10 లక్షలు ఏం చేస్తావు చెప్పండి. ఈ బంగారాలు ఎందుకు, ఈ నగలు ఎందుకు, ఈ చీరలు ఎందుకు, ఈ ఆస్తులు ఎందుకు? జరగడానికి జరిగితే ఎవడండి బాధ్యుడు? కాబట్టి నేను భద్రత విషయంలో గవర్నమెంట్ ఎవడైనా ఒక్కడైనా తప్పు చేస్తే వాడికి ఒంట్లో వణుకు రావాలి. ఇంకొకసారి ఆడదాని విషయం లేదని జరిగింది అంటే ఒంట్లో వణుకు రావాలి వాడికి. అలాంటి చట్టాలు రావాలి. కానీ మనకి ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే భారతదేశం అలాంటి చట్టాలు లేవు కాబట్టి ఈ కొడుకులు ఇట్లా చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఏమో చూద్దాం, లేదు సీరియస్ గా తీసుకోవాలి. దయచేసి మహిళా భద్రత విషయంలో కేసులు మొత్తం ఒకేలాగా ఉండాలి, సామాన్యుని కూడా ఒకేలాగా ఉండాలి. ఉన్నోడికి లేనోడు అని కాదు, చట్టం ముందు ఎవరు చుట్టాలు గారు. కానీ దయచేసి నాయకులు ఇలాంటి వ్యక్తులని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలి, అది మనం రుద్దుకోవద్దు. మహిళలకి కనీసం బతికే స్వేచ్ఛనివ్వమని చెప్పేసి మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గాల్లో దీపం పెట్టి దేవుడా ఇది పోవద్దు అనేది కాదు, మహిళలు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త లేకుండా మొత్తం వేరే వాళ్ళనంటే కాదు. సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చాటింగ్లు కానీ చేసేటప్పుడు మీ ఇన్ఫర్మేషన్స్ అట్లాంటివి కూడా బయట వాళ్ళు ఇవ్వకుండా ఎవరిని పడితే వాడిని నమ్మేసి మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మీ వాడు మైకంలో వాడి మీ ఫొటోస్ పంపించడం, వాడు మార్పింగ్ చేస్తున్నాడు. మనందరం జాగ్రత్తగా ఉండాలి. మైకంలో ఉన్నప్పుడు అన్ని మంచిగా అనిపిస్తాయి, ఒకవేళ వాడికి మనకి తేడా వచ్చినప్పుడు అన్ని కూడా ఇవి తెర మీదకి వస్తాయి. కాబట్టి ఎవడెవడు రక్షించలేడు, మనమే రక్షించుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. సెకండరీ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఇందులో ఎవరిని మనం అనడానికి లేదు, మనం జాగ్రత్తగా ఉండాలి. మహిళా భద్రతకి మాత్రం నిధులు మాత్రం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.